రామన్న గారు ఎన్నో వార్షికోత్సవం ఇది? 44వ వార్షికోత్సవం. ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు వెనక చూసి ఎవరెవరి అమ్మలు వచ్చారు చేతులు ఎత్తండి మీరు వస్తారు. కేవలం అమ్మలే, నాన్నలు కాదు, అమ్మలు మాత్రమే వచ్చారు. అట్లాంటి వాళ్ళు చేతులు వాళ్ళు చూసుకుంటున్నారు. అమ్మలు నా కొడుకు నా చేతి ఎత్తిండాలి దించండి. నాన్నలు మాత్రమే వచ్చారు చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. నాన్నలు మాత్రమే దించండి. అమ్మ నాన్నలు కలిసి వచ్చారు. అమ్మ నాన్నలు కలిసి వచ్చారు. నిలబడండి ఒకసారి. అమ్మ నాన్నలు కలిసి వచ్చిన మీరు నిలబడి నిలబడి రైట్ నిలబడి 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 1 2 3 4 5 కొంచెం. ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుందా? ప్రతి సంవత్సరం అందరూ అన్ని ప్రయోగాల్లో పాల్గొంటారా? ఈ పైన కూర్చున్నటువంటి అంటే వెనక కూర్చున్నటువంటి పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, మేము మొదటిసారి వచ్చాం ఇట్లాంటి వార్షికోత్సవం. గతంలో మమ్మల్ని పిలిచారు కానీ నాకు కుదరలేదు. కానీ ఈరోజు మొదటిసారిగా వార్షికోత్సవం వచ్చాం అన్నవాళ్ళు చేతులెత్తండి. గతంలో రాలేదు, ఈసారి వచ్చాం. అంటే మీ పిల్లల్ని ఈ సంవత్సరం చేర్చారా? అందుకే ఈసారి వచ్చాం. దించండి. పేరెంట్స్లో పోషకుల్లో మా పిల్లవాడు చేరిన తర్వాత చేరకముందు మా పిల్లవాడు ఇలా ఉండే, చేరిన తర్వాత చెడిపోయింది. ఇది బాగాలేదు కదా, ఈ పదం బాగా కరెక్ట్. ఈ పదం బాగా. ఇది చేరకముందు ఇలా ఉండే, చేరిన తర్వాత ఇలా అయింది అని ధైర్యంగా చెప్పేటువంటి ఎవరైనా ఒక స్త్రీమూర్తి అంటే మాత, పురుషులు కాదు, మహిళలు. ఏమంటే గతంలో మా పిల్లవాడు ఇలా ఉండేది, కానీ ఈ విద్యాలయంలో చేర్చిన తర్వాత, ఈ ఆవాసంలో చేర్చిన తర్వాత కొంచెం మార్పు కనిపిస్తుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తండి, చెప్పకండి, ఉపన్యాసాలు ఇవ్వకండి, చేతులు ఎత్తండి. 1 మార్పు కనిపించేది, దించండి. అసలు మార్పే లేదండి, వాడు అంతకుముందు చాలా బాగుండే, ఈ ఆవాసంలో చేరిన తర్వాత బాగాలేదు. ఈ పదం కూడా బాగాలేదు. మీరేం చేస్తారు? మీరు గృహిణ ఏం చేస్తారు? మీరు చివరిలో మీరు ఇటండి. ఎవరి అమ్మ ఇక్కడ? మీ అమ్మ. రైట్. నువ్వు వచ్చింది అంటే మీ అబ్బాయి ఏం చదువుతున్నావు నువ్వు? చిన్న నువ్వేం భయపడదు, నీ గురించి ఏమి చెప్పదు. అందరికీ నమస్కారం. నేను ఒక నర్సింగ్ ఆఫీసర్ గోవర్కర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాను. మా బాబు అసలు అంతకుముందు స్కూల్ పోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఒక 2 years వాని స్టడీ కూడా వేస్ట్ అయింది. చాలా సఫర్ అయ్యాను. చాలా రోజుల తర్వాత ఇక్కడ అడ్రస్ తెలుసుకొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సార్ల వల్ల, హెడ్ మాస్టర్ వల్ల మా బాబు బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 100లో 50% ఎబో నా బాబు మారారు. ఇదంతా ఈ స్కూలు వాళ్ళ వల్లే అని నేను ఒప్పుకుంటున్నాను. శారద గారు అట్లా శారద గారు లాగా కొంచెం ధైర్యం చేసి 4 అడుగులు ముందుకు వచ్చి మేము కూడా చెప్తాం అన్నవాళ్ళు ఎవరిని ఒక్కరికి అవకాశం ఉన్నారు. ఎవరైనా గతంలో ఇలా ఉండే మా బాబు, ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. మహిళలు, పురుషులు కాదు. మేము ఇక్కడికి రాము, కానీ అక్కడే కుర్చీలో నిలబడి చెప్తాం. అంటే అక్కడ కుర్చీ దగ్గర నిలబడి చెప్తాం. అట్లా ఎవరున్నారు? సార్ కొంచెం ముందు చెప్పాదా సార్, మేము చిట్టు మీద రాసుకుని వచ్చే వాళ్ళం. పురుషులు ఎవరైనా సరే ఒక్కరు రైట్. ఎవరు వీళ్ళ అబ్బాయి? ఎవరు? ఏడి నిలబడు. ఏం చదువుతున్నావు నాన్న?
7th ఏం పేరు? శేషనారాయణ. मंच पर विराजमान हमारे माननीय बारे में बताना, उनके बारे में ही बता। यही साल में मतलब इसके पहले मैं आदिलाबाद में ज्वाइन किया मेरे बेटे को, शेष नारायण 7th क्लास। मेरा नाम चौहान सुरेश है। तो मैं तकरीबन 38 स्कूल घूमा। तो उसके बाद राजेश्वर सर है और अपना सतीश सर, तिरुपति सर, उन लोगों से एक बार राजेश्वर सर से बात हुई। और कुछ नारनूर में हमारे कुछ बच्चे यहाँ जैन होके अभी बेस्ट पोजीशन पे है। तो मेरा बच्चा कर रहे हम बच्चे के लिए, दर दर भटक रहे हैं हम बच्चे के लिए। तो मेरा बच्चा एक अच्छा स्थान होना, अच्छा स्थान से अच्छा स्टेज पे होना बोल के मैं यहाँ स्कूल में ज्वाइन किया। तो फर्क क्या हुआ बोले तो हमारे नानूर में दर शनिवार हनुमान चालीसा पारायण होता है हनुमान मंदिर में। तो ऐसे सहज मैं तो एवरी सैटरडे जाता हूँ। तो एक बार बच्चा ने पिताजी मैं भी आता हूँ बोल के वहाँ आए तो पूरा हनुमान चालीसा माइक में सुनाया और द्वादशी ज्योतिर्लिंग वो भी पढ़ के सुनाया। तो हमारे जो जितने जो वहाँ पे परिवार है वो भी खुश हो गए। और इसके आगे थोड़ा गुस्से में रहता था, पढ़ने में इंटरेस्ट नहीं रहता था। तो सवेरे से शाम तक जैसा सिस्टमेटिक है, मतलब अर्ली मॉर्निंग उठना, सिस्टमेटिक खाना, सिस्टमेटिक रहना, पढ़ने का समय और बातों में जैसा बात करने का है विचार, जैसा बात का टेक्निक चेंज होगा, थोड़ा रीति चेंज होगा। इसलिए थोड़ा हम भी हैप्पी है। और मैं और मेरे अर्धांगिनी दोनों मिल के आए सवेरे नारनूर से आए हम। सर ये अवकाश दिए धन्यवाद सर, प्रिंसिपल सर, HM सर को भी धन्यवाद। थैंक यू सर। వారు చెప్పిన భాష ఇంగ్లీష్ అర్థమైందా? ఇంగ్లీష్ అంటే ఇదా? ఇంగ్లీష్ అంటే అర్థమైంది అందరికీ. విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు గతంలో అంటే బయట ఉన్నప్పుడు మేము సరిగ్గా లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది మాలో అన్న వాళ్ళు ఎవరైనా చాలామంది ఉండి ఉంటారు, కానీ ఒక్కరు మాత్రమే చెప్పాలి. అంటే నేను గతంలో 2 సార్లు ఈ పాఠశాలకు వచ్చాను. అప్పుడు ఎవరు చెప్పలేదు. అంటే అప్పుడు చాలామంది నాకు కళ్ళ ముందు పిరికి వాళ్ళే కనిపించారు. అయితే ఈరోజు వార్షికోత్సవం కదా, మీరు పిరమిడ్స్ చేశారు కదా ధైర్యంగా. అట్లా ధైర్యంగా ఒక్కరు వచ్చి కాబట్టి గతంలో ఇలా ఉంటే గతంలో ఇలా మార్పు వచ్చింది 10th వాళ్ళకి చెప్పాలి. 10th వాళ్ళకి మాత్రం అవకాశం. ఆ చెప్పేతను అందరి విద్యార్థులను చెప్పొద్దు, ఏమని అందరి విద్యార్థుల గురించి చెప్పు, తన గురించి చెప్పాలి. ఎవరు చెప్తారు? మీరు ఎవరు చెప్పకపోతే అక్కడి నుంచి పేరు చెప్తారు, మీ పేరు వాళ్ళు వచ్చి చెప్పాలి. మళ్ళీ చెప్పాలి ఎవరన్నా పేరు? ఏమండి రావణ గారు ఒక్క పేరు చెప్పండి. వేదికలు అలంకరించిన పెద్దలకు మరియు ప్రధానాచార్యులకు మరియు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను గతంలో ఇక్కడికి రాకముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదవకుండా తిరుగుతూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ సంస్కృతి, తెలుగు సంస్కృతి మరియు ఇక్కడ దేవాలయానికి వెళ్ళడం మరియు హనుమాన్ చాలీసా పొద్దున ప్రార్థన చేయడం, పొద్దున 5 గంటలకు లేవడం, మంచి ఒక సిస్టమేటిక్గా ఉన్న ఈ స్కూల్లో మంచి నేర్చుకున్నాను. మరియు ఇంతకుముందు చదవకపోదును అసలు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాతనే ఎలా చదవాలి, ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం అనేది తెలిసింది. ఎలా చదివితే ముందు ఉన్నత స్థాయికి వెళ్తాను అనేది తెలిసింది.
మరియు నేను ఇక్కడికి రాకముందు నన్ను ఎవ్వరు కూడా ఇట్లా పట్టించుకోకపోదురు అన్నట్టు. తల్లిదండ్రులు కూడా మా ఊర్లో ఉన్నవారు కూడా నన్ను పట్టించుకోకుండా ఉండేవారు. మరియు ఇక్కడ వచ్చిన తర్వాతనే నేను ఉన్నత స్థాయికి వెళ్ళాను. మరియు ఇంటి దగ్గర నన్ను చుట్టూ ఉన్న వారందరూ కూడా మంచి బాలుడు అని అంటారు. ఇప్పుడు ఇంతకుముందు అలా అనకపోవు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అలా మారిండు. నేను మారాను. అలా నేను ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు మంచి బాలుడు అని అంటారు ఇప్పుడు. ధన్యవాదం. ఫ్రెండ్స్ కరెక్ట్ అయిపోయాడా? చెడ్డ బాలు అన్నారు. మీ అందరి తరఫున చెప్పి ఉంటాడు అంతే కదా. ఏ పేరు? వంశీ. అమ్మలు ఎవరైతే మాతృమూర్తులు, అక్కలు, చెల్లెలు వచ్చారు. ఈ కూర్చున్న వాళ్ళలో మా ఇంట్లో రకరకాల సీరియల్స్ వస్తుంటాయి. సీరియల్స్ నేను కార్తీక దీపం గురించి మాట్లాడతాను. ఇదే పాత అయిపోయింది. అది మేము సీరియల్స్ చూడమండి. అసలు మాకు సీరియల్స్ చూడం. అసలు దాని పట్టింపు ఉండదు. మాకు అసలు దృష్టి ఉండదు. మా పని మాది. అవన్నీ చూసే అవకాశం అంత తీరిక మాకెక్కడ ఉందండి అని ఆ విధంగా సీరియల్స్ చూడం అన్నటువంటి మహిళలు ఎవరైనా ఉంటే చేతి. మేము సీరియల్స్ చూడం. ఆ చేతులు ఎత్తిన వాళ్ళు అక్కడే నిలబడండి. చేతులు ఎత్తిన వాళ్ళు అక్కడే నిలబడండి. చేతులు ఎత్తిన వాళ్ళు కాబట్టి ఆపకుండా 30 సెకండ్లు చెప్పాలి కొట్టిన అందరు. 30 సెకండ్లు అందరు. సెలవుల్లో మీ పిల్లవాడు మీ ఇంటికి వస్తాడు. సెలవులు ఈ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉదయం 5 గంటలకు లేస్తారు. తర్వాత అన్ని సాంస్కృతికమైన కార్యక్రమాలు, తర్వాత సంస్కార కార్యక్రమాలు మిగతా అన్ని చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత 6 రోజులు 7 రోజులు నిద్రలు ఇవ్వరు. ఫోన్ పట్టుకుని వదిలిపెట్టారు. అట్లా కాదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో మా పిల్లవాడు ఇక్కడ ఎట్లుంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో ఫోన్కి అడిక్ట్ కాకుండా మా ఇంట్లో ఉన్న వారం రోజులు, ఆ సెలవు రోజులు మా ఇంట్లో ఉంటాడు అని మీకు అనిపించిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నిలబడి. ఎన్నో తరగతి మీ బాబు? 7th క్లాస్. ఉన్నాడు ఇక్కడ? ఏం పేరు? 7th క్లాస్. ఎవరండి అబ్బాయి? భద్ర, శివభద్ర. ఇంకా అంతేనా? అంటే ఇంకెవరు చేతులు ఎత్తారు? ఒక్కరు. మా ఇంటికి వస్తే మా పిల్లవాడు ఫోన్ పట్టుకోడు, ఫోన్కి అడిక్ట్ కాడు. ఏమంటే కాడు. శివభద్ర వేషంలో ఉన్నాడు. రైట్, వేషంలో. మిగతా వాళ్ళంతా నేను ఏమైనా అన్నాను? నేను ఏమనలే కదా. నేను కేవలం అదొకటే అడిగాను. అది ఏంటో మీకు తెలిసింది అంతే కదా. అంటే ఇక్కడ నేర్చుకుంది ఈ పరిసరాలు వదిలిపెట్టిన తర్వాత ఏం చేయాలి? వదిలిపెట్టేసి మరి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. అవునా కదా? కుంభమేళకి వెళ్ళాం పాపాలు కడగడానికి. మనం కుంభమేళాలో స్నానానికి లోపలికి నదిలోకి దిగుతున్నామా లేదా? మనలో ఉండే పాపాలన్నీ చెట్టెక్కినాయి. స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఏం చేసే? పాపాలన్నీ బంధించాయి. అట్లా పవిత్రమైనటువంటి ఈ విద్యారణ్య ఆవాసంలో నేర్చుకున్నాం. ఈ క్యాంపస్ దాటగానే అనిపిస్తుందా ఎవరికైనా? 10th వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకొక నెల అయితే వెళ్ళిపోతుంది అనిపిస్తుందా లేదా? అంటే ఇక్కడ అందరూ ఆచార్యులు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. ప్రపంచంలో 195 దేశాలు. 195 దేశాల్లో కేవలం అమ్మలు, నాన్నలు, పిల్లలు, తాతలు, నానమ్మలు ఇలాంటి కుటుంబాలు కలిగినటువంటి దేశాలు 3. ఒకటి
ఒకటి చైనా, రెండవది జపాన్, మూడవది భారతదేశం. కానీ ప్రపంచంలో 32 కోట్ల కుటుంబాలు కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో 32 కోట్ల కుటుంబాలు. అమెరికా దేశంలో కుటుంబాలు ఉండవా? ఉంటాయి. అమ్మలు ఉంటారు, పిల్లలు ఉంటారు, నాన్నలు ఉండరు. ఎందుకు ఉండరు? ఎటు పోయినరు నన్ను అడగొద్దు మీరు. ఉండరు, అంతే. అందుకే ఆ దేశంలో ఉండేటువంటి బాగా చదువుకున్న వ్యక్తులు ఆ అమెరికా గురించి ఏం రాస్తారంటే ఫాదర్లెస్ నేషన్, తండ్రులు లేని దేశం అమెరికా. కొన్నిళ్ళలో తండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మలు ఉండరు. మళ్ళీ అడగొద్దు అమ్మలు ఎటు వేస్తారు మళ్ళీ అని అడగొద్దు, ఉండరు, అంతే. ఇంక కొన్ని 3 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, పరికరాలు ఎక్కువ, సదుపాయాలు ఎక్కువ, సౌకర్యాలు ఎక్కువ, డబ్బు ఎక్కువ, దాంతోపాటు ఆడవాళ్ళకి అధికారాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, ఇంటింటా తలసరి ఆదాయం ఎక్కువ. కానీ పెళ్ళిళ్ళు ఉండవు, కానీ పిల్లలు ఉంటారు. అంటే ప్రపంచంలో పిల్లలు, కుటుంబాలే విచ్ఛిన్నమవుతూ ప్రపంచంలో చూస్తున్నటువంటి వేళ ఇంకా కుటుంబాలతో కలకలలాడుతున్న ఒకే ఒక దేశం, అది నా భారతదేశం. ప్రపంచంలో మీరు చూడకపోయి ఉండొచ్చు, కానీ మీరు చూసి ఉండొచ్చు. మొన్న కొత్త సినిమా వచ్చింది, సంక్రాంతి సినిమా వచ్చింది. సంక్రాంతి వస్తున్నాం సినిమాలో ఆ బుల్లిరాజు తాతను తిడతాడు. బుల్లిరాజు ఆ ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళతో ఏం నీ పిల్లలతో అని అంటుంటాడు. నీ కొడుకులు, మీ బిడ్డలు ఇలాంటి బుల్లిరాజులు కావాలని కోరుకుంటారా ఎవరైనా? ఆ బుల్లిరాజు ఇంట్లోకి వస్తూ వాళ్ళ నాన్నతో చెప్తాడు, నాన్న పిన్ వచ్చింది అంటాడు. ఇంట్లో మీరుండగా మీ భర్తలకు పిన్ని లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చే సందర్భాలు, వాస్తవాలు మీ ఇంట్లో ఉంటే ఎక్కడో అబద్ధాలు, ఎక్కడో కలలు, ఎక్కడో మనం చూడకునేవి, విడకునేవి, హాస్యము పేరుతో మన కుటుంబాల్లో కనిపించేటువంటి ఇలాంటి దృశ్య తరంగాలు, డైలాగులు మన చుట్టూత వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఒక 4 చదువుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కథలు రాస్తుంటారు. ఆ కథలు ఎలా ఉంటాయో తెలిసిన, ఆడవాళ్ళు ఏ డైలాగు కొడితే ఏడుస్తారు, ఆడవాళ్ళు ఏ డైలాగు కొడితే గుర్తు పెట్టుకుని మరి ఆ డైలాగు పలుకుతారు. ఏ డైలాగు చెప్తే అక్కను, తల్లిని, మిగతా వాళ్ళని ద్వేషిస్తారు ఆడపడుచుల్ని. ఏ డైలాగు చెప్తే అత్త మీద ఆక్రోశాన్ని వెలుగక్కుతారు. ఇది తెలిసినటువంటి 4 వ్యక్తులు సీరియళ్ళ మీద సీరియల్ రాస్తుంటే ఒక 4 వ్యక్తుల కారణంగా మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో లక్షలాది కుటుంబాలు అవన్నీ చూస్తుంటాయి. ఇక్కడ స్కూల్ ఏమో విద్యార్థుల్ని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా చదివించాలి, ఏ క్లాసులో ఏ పాఠం చెప్పాలి, ఏ సంస్కారం గీతము చెప్తే, పాట చెప్తే, శ్లోకం చెప్తే, సూక్తి చెప్తే వాడి యొక్క హృదయంలో మార్పు వస్తుందని ఇక్కడ ఆలోచిస్తుంటారు, ఇక్కడ కష్టపడుతుంటారు. మనము మన ఇంట్లో ఎటువంటి సిలబస్ లేకుండా మన కుటుంబాన్ని మనము నడిపించం. అక్కడిక్కడ 4 రాసినటువంటి సీరియల్స్తో మీ కుటుంబాలు నడుస్తుంటాయి. మీరు చూసే హీరో ఉన్నాడే సీరియల్లో హీరో, ఆ హీరో అప్పటికే బయట 3 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు, ఇంట్లో ఉండే 2 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు, 5 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని ఎపిసోడ్ మీద ఎపిసోడ్ నువ్వు చూస్తూ నీ పిల్లలకి నువ్వేం నేర్పిస్తావు, ఏమి నేర్పించాలనుకుంటున్నావు? అభ్యాసం కూసు విద్య అంటారు. అభ్యాసం కూసు విద్య అంటే ఏది అభ్యాసం చేస్తామో అదే నిజమవుతుంది, ఏది ఆలోచిస్తామే అదే చివరికి లక్ష్యమై, ధ్యేయమై తీరుతుంది. ఏది మాట్లాడతామో ఆ మాటలే చివరికి అలవాటుగా మారి మన సమాధానంలో, మన శరీరంలో, మన యొక్క మనస్సులో మార్పులు వస్తాయి. అందుకే మన చుట్టూతో చూస్తున్నటువంటి ప్రపంచంలో ఏదో తెలియకుండానే మనల్ని అందరినీ కలిపి ఏదో ఒక సరైనటువంటి వలలో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు దేశంలో జరుగుతున్నాయి. ఈ రోజున ఈ చూస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారే, ఇందాక మీరు చూసిన ప్రదర్శనలు ఉన్నారే, ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే మీరు మిగతా
ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చూడండి మీరు. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏ పాటలతో పిల్లలు డ్యాన్స్ చేస్తారు, ఏ డైలాగులతో ఆ పిల్లలు మాట్లాడతారు, అది చూసి ఎదురుగా కూర్చున్నటువంటి తల్లులు మా పిల్లవాడు బాగా డ్యాన్స్ చేశాడండి, కానీ డ్యాన్స్ చేస్తూ పాడిన పాట ఏదో వాళ్ళకి తెలియదు, కానీ ఆ పాటలలో ఉండేటువంటి అశ్లీలత, అసభ్యం, అనాగరికతమైనటువంటి మాటల కారణంగా మిగతా ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకోవడం కోసం విలువలు లేనటువంటి డైలాగులు సరైనటువంటి కాకుండా ఉండేటువంటి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేళ పిల్లల్లో చిన్నప్పటి నుంచే విలువల కోసం పట్టము కట్టి నడుస్తున్నటువంటి ఒకే ఒక విద్యా సంస్థ మన సరస్వతి శిశు మందిర్ దేశంలో. ఇందులో ఎదురుగా కనిపిస్తున్న విద్యార్థులు ఉన్నారే, ఇలాంటి విద్యార్థులు ఎంతమంది అండి దేశంలో? ఇలాంటి విద్యార్థులు దేశంలో సుమారుగా 23 లక్షల మందికి అక్కడక్కడ, అంటే కశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుని కన్యాకుమారి వరకు ఎక్కడ శిశు మందిర పాఠశాలయో ఆ పాఠశాలలో విద్యార్థులకి తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువు పట్ల, ఈ సమాజము పట్ల త్యాగము, సేవ, సాక్రిఫైస్ అండ్ సర్వీస్ చేయటం కోసం వాళ్ళ యొక్క హృదయాల్లో మంచి బీజాలు, మంచి విత్తనాలు నాటేటువంటి ఒక పెద్ద ప్రయత్నం దేశంలో జరుగుతున్నది. మీ అందరికి తెలిసిన స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళినప్పుడు ఎదురుగా అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. మొత్తం ఆడవాళ్ళు 7,000 మంది కూర్చున్నారు ఆడవాళ్ళు. ఒక అమ్మాయి లేచి నిలబడి ఉంది. అమ్మా కూర్చోమ్మా, కూర్చో అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏంది, నన్ను అమ్మ అంటున్నావు, నేను ముసలిదాన్ని, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి అంటున్నాను, నన్ను అమ్మ అంటున్నా, నాకు 20 ఏళ్ళే. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, మా దేశంలో చిన్న పాపని సైతం అమ్మ అని పిలిచే సభ్యత గల దేశం మా హిందూ దేశం ప్రపంచంలో. ఏమంటే 3 ఏళ్ల పాప నుంచి మొదలుకొని 13 ఏళ్ల పసి పాప ఉందే, ఆ పాప వరకు మేము లక్ష్మి, సరస్వతి, పార్వతిని కొలుస్తాము. ఆ పాప కాళ్ళకి పసుపు పూసి ఆమెను మేము కన్యా పూజ చేస్తాము, కుమారి పూజ చేస్తాము. మీకు అర్థమవుతుందా? అంటే ఆడపిల్లలు ఈ సమాజంలో ఎటువంటి వాళ్ళండి? ఆడపిల్లలు అంటే మాతృత్వము కలిగి పరిపూర్ణతకి ఆస్కారం ఉన్నటువంటి మహిళలు. ఒక తల్లి ఒక పిల్లవాడిని కన్నది. తల్లికి జ్వరం వచ్చింది, పడుకునుంది. తల్లికి కొడుకు సేవ చేస్తున్నాడు. కొడుకు వయస్సు ఎంత? కొడుకు వయస్సు 11 ఏళ్ళే. అమ్మకు పెళ్ళైనప్పుడు, అమ్మకి ఇంకా పిల్లలు కననప్పుడు అమ్మ కవితలు రాసేది, పద్యాలు రాసేది. ఆ రాసినటువంటి పుస్తకం చదువుతున్నాడు ఈ పిల్లవాడు. అమ్మా ఈ కవిత నువ్వే రాశావా? అమ్మా నేనే రాశాను బిడ్డ. ఆ కవిత చదువుతున్నాడు. ఆ కవితలో ఏముందో తెలిసిన? భగవాన్, నాకు పెళ్ళయింది, నాకు ఒక మగ శిశువును ప్రసాదించు అని అడగటంలే. ఏమంటుంది? నాకు ఒక ఆడ శిశువును ప్రసాదించు, నాకు ఒక ఆడ శిశువు కావాలి. ఆడ శిశువుతో నేను, నా పాప పరిపూర్ణత చెందుతుంది, పర్ఫెక్షన్ సాధిస్తుంది అని వేడుకుంటున్నటువంటి కవిత చదివాడు. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, కళ్ళకు నీళ్లు వస్తున్నాయి బాబుకి. 2 రోజుల పాటు అన్నము తినలేదు. అమ్మ దగ్గర తీసి, ఇలా ఎందుకు ఏడుస్తున్నా అంటే, అమ్మా నేను నీ కవిత చదివానమ్మా, నేను ఎంత పొరపాటు చేశాను, నేను ఆడదే పుడితే బాగుండు, నేను నీ కడుపులో మగవాన్నే పుట్టాను, నువ్వెంత క్షోభ చెందుతున్నావో అన్నాడు ఆ పిల్లవాడు. వాళ్ళ తల్లి అంది, లేదు బిడ్డ, నాకు క్షోభ ఏం లేదు, నేను అందరిలాగే నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో ఎటువంటి కల్తీ లేదు. అమ్మా మరి ఎందుకమ్మా ఆడపిల్లను కనమని చెప్పావు, నాకు ఆడపిల్ల కావాలని ఎందుకు చెప్పావు అంటే, ఇప్పుడు తల్లి చెప్తుంది, బిడ్డ ప్రపంచంలో సృష్టిలో విధాత బ్రహ్మ మనుషులను సృష్టించినప్పుడు, ఒక ఆడదాన్ని సృష్టించినప్పుడు ఆ ఆడదానికి మాత్రమే మళ్ళీ సృష్టించేటువంటి విధాత లక్షణాన్ని ఇంకెవరికి ఇవ్వలే, ఒక తల్లికి మాత్రమే ఇచ్చాడు. ఆ విధంగా విధాత ఏ స్త్రీమూర్తికి మాతృత్వాన్ని ఇచ్చాడో అటువంటి మాతృత్వము పొందినటువంటి వేళ ఆ యొక్క మహిళ పరిపూర్ణత చెందుతుంది. ఇది నా యొక్క హిందూ ధర్మములు చెప్పిన విషయం. ఆ విధంగా నేను ఏ విధంగా పరిపూర్ణత చెందానో మరి నాకు సంతానం కూడా పరిపూర్ణత చెందాలంటే నేను ఎవరిని కనాలి?
కానీ మగవాడిలో పరిపూర్ణత రాదు కదా, అందుకే నేను ఆడదాన్ని కోరుకున్నాను. అంటే ఆడదాన్ని మళ్ళీ మాతృత్వం పొందితే పరిపూర్ణత లభిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, మరమ్మ ఈ మగవాళ్ళు పనికిరారా అమ్మా? ఈ మగవాళ్ళకి ఎప్పుడు పర్ఫెక్షన్ రాదా? వస్తుంది బిడ్డ, ఈ మగవాళ్ళకి కూడా పర్ఫెక్షన్ వస్తుంది, పరిపూర్ణత వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుందో తెలిసినా ఈ మగవాళ్ళకి తాను నేర్చుకున్న విద్యని, తను నేర్చుకున్న జ్ఞానాన్ని, తను నేర్చుకున్న సంపదని, తను నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని విద్యా దానం చేసినప్పుడు, 10 మందికి చెప్పినప్పుడు, 10 మందికి పంచినప్పుడు, తనకున్నటువంటి జ్ఞానము ద్వారా ఇతరుల యొక్క హృదయంలో వికాసము, విశాల భావం కలిగించినప్పుడు అప్పుడు అతనికి పరిపూర్ణత వస్తుంది. కానీ మాతృత్వం పొందిన మరుక్షణమే స్త్రీకి వస్తుంది. విద్యను దానం చేస్తే మగవాడికి వస్తుందని చెప్పాడు. ఆ విధంగా ఆ పిల్లవాడు తర్వాత టీచర్ అయ్యాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక పరిపూర్ణత కలిగినటువంటి కుటుంబాలు కలిగిన దేశం మన భారతదేశం ప్రపంచంలో. ఏమో ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? ఈ దేశంలో మనం గర్వపడుతున్న వేళ మన కుటుంబాన్ని, మన పిల్లల్ని రక్షించుకోవాలి. ముఖ్యంగా మన ఆడపిల్లని రక్షించుకోవాలి. ఎందుకు ఆడపిల్లని రక్షించుకోవాలి? మీరు కేవలం పిల్లలకి డబ్బులు ఇచ్చి ఇంజనీరింగ్ చేసి, మీ పాప ఏం చదువుతుంది? మా పాప బీటెక్, ఏటెక్, హైదరాబాద్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్ అయిపోయింది, ఇక రాదు అనిపించండి. ఎర్రోడు, గుర్రోడు, ఎత్తోడు, లావోడు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకేదో ఖాన్లు, బబ్బులు, గిబ్బులు పేర్లు పెట్టుకొని అమ్మాయిని ఎత్తుకుపోతుంటే ఆ అమ్మాయి చివరికి ఏమంటే పోలీస్ స్టేషన్కి వస్తే అమ్మ నాన్న పక్కనుంటే, మా అమ్మ నాన్న దగ్గరికి పోను సార్, ఎర్రోడు, గుర్రోడు, ఎత్తోడు, లావోడు మెసేజ్ పెట్టిండు, మంచిగా అందంగా మాట్లాడాడు, మంచిగా బంపర్ ఆఫర్ ఇచ్చిండు, ఆఫర్ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి స్త్రీమూర్తులు మీ కళ్ళ ముందర అమ్మాయిలు కనిపించట్లేదా? అంటే పిల్లల్ని మీరు ఆశలతో పెంచకండి. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఆశలతో పెంచితే నీకంటే ఎక్కువ ఆశ చూపించేటువంటి ఎర్రోడు, గుర్రోడు, ఎత్తోడు, లావోడు ఎత్తుకుపోతే ఏం చేస్తామమ్మా? అంటే ఆఫర్లతో కాదు, లంచాలతో కాదు, కేవలము అవి దురాశల, పేరాశలతో పిల్లల్ని పెంచొద్దమ్మా. నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఈషన్ మాత్రము కూడా ఎటువంటి లేకుండా ప్రేమతో పెంచగలిగే ఆత్మ సౌందర్యం గల తల్లులు కావాలి ఈ రోజున, తండ్రులు కావాలి ఈ రోజున భారతదేశంలో. ఓ పాపకి పెళ్ళయింది, లోపల శిశువు పెరుగుతుంటే వెళ్ళి శివలింగాన్ని ప్రార్థిస్తుంది, శివ నాకు ఒక బిడ్డని ప్రసాదించు, నాకు మగ బిడ్డని ప్రసాదించు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ దేశంలో చూస్తున్నాను, గత 300 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎక్కడ కాషాయ జెండా ఎగరట్లేదు, ఎక్కడ అమ్మాయిలు రోడ్డు మీద నడవట్లేదు, ఎక్కడ హిందుత్వం గురించి మాట్లాడలేదు, ఎక్కడ దేవాలయాలకు వెళ్ళట్లేదు, ఎక్కడ పూజలు, పండుగలు, జాతరలు జరగట్లేదు. అందరూ భయంతో ఉన్నారు. నా గోమాతలు ఖండించబడుతున్నాయి, నా తులసి చెట్లు పీకబడుతున్నాయి. ఆ విధంగా ధ్వంసమవుతున్న వేళ ఈ యొక్క కోట్లాది మంది భారతీయుల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని ఆదుకునేటువంటి ఒక్క మగవాణ్ణి, ఈ దేశంలో ఉండేటువంటి ఆడవాళ్ళని, దేవాలయాల్ని, గోవుల్ని, ఇక్కడ ఉండేటువంటి పండితుల్ని రక్షించేటువంటి ఒక్క మగ పిల్లవాడికి నన్ను ప్రసాదించు, నాకు ప్రసాదించు, శివ 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 అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ భారతదేశంలో. మిత్రులారా, ఆ తల్లి కూడా శివాజీ కేవలం పెరిగి పెద్దయి నేను చెప్పినట్టు విని 4 కొడుకులను కానీ ఇంట్లో డిపాజిట్తో 4 భూముల్లో ఉంటూ ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తిని కోరుకోలేదు. స్వార్థం కోసం తల్లి కోరుకోలేదు. ఈ దేశంలో నా గర్భాన జనించినటువంటి పిల్లవాడు 10 మందికి మేలు చేయాలని కోరుకునేటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన ఈ దేశంలో కరోనా కాలంలో 140 కోట్ల మంది ప్రజలు ఇళ్లలో ఉంటే, ఉద్యోగాలు మానేస్తే, పరిశ్రమలు మానేస్తే, స్కూల్స్ మానేస్తే, టీ కొట్టులు మానేస్తే, హోటళ్లు మానేస్తే, ఏమంటే ఈ 140 కోట్ల మందికి 2 సంవత్సరాల పాటు అన్నము పెట్టడానికి కోట్లాది మంది రైతులు పొలాలు దున్ని, పంటలు పండి, సస్యశ్యామలం చేసి, పంటలన్నీ గోదాములకెత్తి, ఆ గోదాములకెత్తిన పంటని 140 కోట్ల మందికి అన్నము తినిపించిన రైతులు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తూ మీ సీరియళ్ళు, లేకుంటే మీ హోటళ్ళు, లేకుంటే మీ కబుర్లు, మీ యొక్క పిచ్చరాటలతో సమాజంలో ఉండేటువంటి మీ యొక్క ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇంకొక పక్కన నా బార్డర్లో, చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో, నా హిందూ సముద్రం యొక్క బార్డర్లో 22 లక్షల మంది నా సైనికులు కాపలా కాస్తున్నారు. చలిలో కాపలా కాస్తున్నారు, ఆక్సిజన్ లేని చోట కాపలా కాస్తున్నారు.
వాళ్ళకు తల్లులు లేరా? వాళ్ళకు పిల్లలు లేరా? వాళ్ళకు ఊర్లు లేవా? వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయలేరా? వాళ్ళు కూడా హాయిగా థియేటర్లు పడుకొని రకరకాల పద్ధతుల్లో ఎంజాయ్ చేసే స్థితి లేదా? ఇవన్నీ మానేసి 22 లక్షల మంది ఈ దేశంలో 140 కోట్ల మందిని కాపలా కాస్తున్నటువంటి త్యాగమూర్తులైన సైనికులు కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. మిత్రులారా, దేశంలో ఇంత పని జరుగుతుంటే నువ్వు నా కొడుకు గురించి ఆలోచిస్తున్నావు, నా కూతురు గురించి ఆలోచిస్తున్నావు, బాగా ఆలోచిస్తున్నావు. కానీ నా కొడుకు, నా కూతురు, నా కొడుకు కాదు. సమాజంలో మంచి పేరు ఆశించేటువంటి వ్యక్తులను నేను కోరుకోవాలి. నాకు తెలుసును, ఈ సిద్దిపేటకు దగ్గర ఉండేటువంటి ఒక జిల్లా పక్కన ఒక గ్రామం, 2-3 అన్నదమ్ములు. కానీ చిన్నవాడు చెడిపోయాడు, తాగడం నేర్చుకున్నాడు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు, గంజాయికి అలవాటు పడ్డాడు, డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. అమ్మాయిని కనబడితే చీదరించడం, అత్యాచారం ప్రారంభించాడు. ఊరంతా అతను ఉమ్మేస్తుడు ఆ యొక్క కుటుంబం మీద. ఆ పిల్లవాడు ఇలాగే చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, ర్యాంకులు వచ్చాయి, ఎగిరాడు, తుంకాడు, జబర్దస్త్ సినిమాలో డైలాగాన్ని పలికాడు. మీ అమ్మ నాన్న బాగా పొంగిపోయారు. అబ్బా ఏం మాట్లాడుతున్నాడు రా, అబ్బా ఏం ఎగురుతుండ్రా, ఏం డాన్స్ చేస్తుండ్రా, అబ్బా ఎన్ని మార్కులు వచ్చినాయిరా అనుకున్నావు తప్ప వాడి గుణం, వాడి వ్యవహారం, వాడి బిహేవియర్ ఏమైనా మార్పు జరుగుతుందా, మార్పు కనిపిస్తుందా అని ఎప్పుడు ఆలోచించలే. మనం మార్పుల గురించి ఆలోచించాం. మనం వాడి యొక్క కళా ప్రతిభ నైపుణ్యాల గురించి ఆలోచిస్తున్నాం. కానీ వాడు అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, తన సమవయస్సులతో మాట్లాడుతున్నప్పుడు వాడి వ్యవహారం, వాడి శైలి ఏ విధంగా ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? దాని కారణంగా ఆ కుటుంబం యొక్క పరువు పోయింది. మీకు తెలిసిన ఆ పిల్లవాడు కాదండి, చివరికి తల్లిదండ్రులు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా బయటికి రావట్లేదు, ఏ పండికి రావట్లేదు, ఏ పెళ్లిలకు పోవట్లేదు. చివరికి అందరూ కలిసి వాళ్ళ కొడుకుని ఇంటి నుంచి బహిష్కరించారు. ఊహించగలరా? తల్లి బహిష్కరించింది ఆ పిల్లవాడిని. బిడ్డ, నా పరువు పోతుంది, నువ్వు నా కడుపులో చెడబుట్టావు అంటే ఇంత ధైర్యము ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయగలరు? అందుకే పిల్లలు చెడిపోయేంత వరకు చూడకుండా పిల్లల్ని నెమ్మదిగా మనం ఏ గుణాల మాదిరిగా పిల్లల్ని పెంచాలో ఆలోచించాలి. సమాజంలో ఏ పిల్లలు మీ కళ్ళ ముందర ఆడుతున్నారో, ఏ పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లల్ని మీరు ఆ విధంగా సంస్కారయుతంగా పెంచేటువంటి ప్రయత్నం ఇంట్లో చేయాలి. 1 గంట సేపు 2 గంటల సేపు సీరియల్స్ మానేసి పిల్లలతో మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడాలి. పిల్లలతో 1 గంట సేపు మాట్లాడాలి, వాళ్ళతో కలిసి ఫోన్ చేయాలి, వాళ్ళతో కలిసి సినిమా చూడడం కాదు, వాళ్ళతో కలిసి సీరియల్ చూడడం కాదు, వాళ్ళతో కలిసి ఇంకేదో చేయడం కాదు, వాళ్ళతోనే మాట్లాడాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటుంటారు మీకు, ఇంకా లేకుంటే ఈ పిల్లలు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఉంటారు. ఏమండి, ఈ పైన కూర్చున్నటువంటి ఈ పేరెంట్స్, తల్లులు కానీ తండ్రులు కానీ, ఏమండి మా ఇంట్లో మేము రాత్రి పడుకునే ముందు మా పిల్లలకి ఒక స్టోరీ చెప్తాం, కథ చెప్పిన తర్వాతనే పిల్లలు పడుకుంటారు అన్నటువంటి తల్లులు చేతులెత్తండి ఎవరైనా ఉంటే. ఎక్కడో చిన్న లోపం కనిపిస్తుంది, అవునా కాదా? మీకు అనిపిస్తుందా? అనిపించట్లేదా? ఇప్పుడు నేను కథ చెప్తాను. అనగా నాకు చిన్న పాపకి 8 ఏళ్ళు. వాళ్ళ ఊర్లో బడి లేదు, అడవిలో చిన్న కుగ్రామంలో ఉంటుంది ఆ పాప. ప్రతిరోజు 8 ఏళ్ల వయస్సులో ఆ విధంగా అడవిలోకి వచ్చి ఒక శివాలయంకి వెళ్ళి ఆ శివాలయంలో పూజ చేస్తుంటుంది. మంచి గొంతుతో హారతి పలుకుతుంది. అలా పలుకుతూ ఒక రోజున గుడికి వెళ్ళి ఆమె బయటికి వస్తుంటే ఆ దారిలో పోతున్నటువంటి ఆ రాజ్యానికి చెందిన ఒక మంత్రి ఆ పాపని చూశాడు, 8 ఏళ్ల పాపని చూసి ఆ పాప దగ్గరికి వచ్చాడు. పాప, నీ పేరేంటి అని అడిగాడు. ఆ పాప వినయంగా నమస్కారం చేసింది, కాళ్ళు మొక్కింది. నేను మన ఫలానా గ్రామం ఇక్కడి నుంచి వస్తాను అని చెప్పింది. నేను మేకల్ని గొర్రెల్ని ఆ విధంగా మేపడం కోసం ఇక్కడికి వస్తుంటాను అని చెప్పింది. మీ నాన్న పేరు అమ్మ పేరు చాలా వినయంగా చెప్పింది. మా అమ్మ అంటే మా నాన్న అంటే నాకు గౌరవం అని చెప్పింది. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? మా ఊర్లో స్కూల్ లేదండి, నేర్పించేవాళ్ళంటే నేర్చుకునేవాడిని, కానీ నేను నేర్చుకోలేను, ఎందుకంటే మా ఊర్లో బడి లేదు. అప్పుడు ఆ మంత్రి ఏం చేశాడు తెలుసా? వెళ్ళి వాళ్ళ రాజుకు చెప్పాడు, రాజా నువ్వు ఎవరో రాజకుమారుని ఇచ్చి మీ కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాగా, చేయకు. నేను ఒక అమ్మాయిని చూసి వచ్చాను. అమ్మాయి సుందరంగా ఉంటుంది, గుణవంతురాలు, ధైర్యవంతురాలు, వినయవంతురాలు, భక్తి శ్రద్ధలు కలిగినటువంటి పాప. ఆమె నుంచి పెళ్లి చేయండి.
అప్పుడు రాజు వచ్చాడు, ఆ పాపని పరిశీలించాడు, ప్రశ్నలు అడిగాడు, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాడు. 12 ఏళ్ల వయసులో ఆ పాపకి పెళ్ళైంది రాజకుమారునితో. 12 ఏళ్ల వయసులో ఆ పాప రాజభవనంలోకి ప్రవేశించింది, రాజభవనంలోకి. అప్పటిదాకా చిన్న కుగ్రామంలో అడవిలో బ్రతుకుతున్నటువంటి ఆ పాప, చదువురాని పాప రాజభవనంలోకి ప్రవేశించింది. వాళ్ళ మామ అత్త ఇద్దరు ఆ పాపని చాలా ప్రేమతో పెంచారు. ఒక కూతుర్ని ఎట్లా పెంచుతారో, ఎట్లా పలకరిస్తారో అట్లా పలకరించారు. వాళ్ళ మామ ఆ పాపకి లెక్కలు చెప్పాడు, ఆ పాపకి చదువు నేర్పాడు, ఆ పాపకి గుర్రం సవారీ నేర్పాడు, కత్తి సాగు నేర్పాడు. ఆ పాపకి వచ్చినటువంటి ఆదాయము, రాజా ఆదాయంలో వ్యయం ఎంత అవుతుంది, ఆదాయం ఎంత మిగులుతుందో లెక్కలు చెప్పాడు. ఆ పాప 12 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు వచ్చేసరికి మీకు ఆశ్చర్యపోతారు, ఆ రాజ్యానికి రాజైంది. ఆమె పేరే ఇండోర్ మహారాణి లోకమాత అహల్యాబాయి హోల్కర్ పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఏమండి మీరు చెప్పండి, ఈ పాప గురించి చిన్న పాపలకి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? మీరు చెప్పకుండా మీరు మీనాక్షి చౌదరి గురించి చెప్పారనుకోండి, ఏమవుతుందో ఆలోచించండి. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మీరు మాట్లాడారనుకోండి, మీ పాప ఏమవుతుంది మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్పాను, ఏది మాట్లాడితే, ఏది చూస్తే, ఏది డైలాగ్ చేస్తే, ఏది ఆలోచిస్తే అది మనిషి అవుతాడు. ఎక్కువసార్లు చేస్తే అదే అవుతుంది. ఏది అలవాటు చేస్తే అదే సాధన అవుతుంది. అదే సాధన చివరికి తప్పస్తే తప్పుడు మార్గంలో పోతారు. అందుకోసమే మన పిల్లలకి ఎటువంటి విషయాలు చెప్పాలి, ధైర్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఉదాహరణలు చెప్పాలి సమాజంలో. ఒక చిన్న పిల్లవాడు, 6వ తరగతి చదువుతున్న చిన్న పిల్లవాడు, బీదవాడు, 6వ తరగతి చదువుతున్న పిల్లవాడు వాళ్ళ టీచరు వేలు పట్టుకుని సముద్ర తీర ప్రాంతంలో తీసుకుపోతుంటే పైన ఆకాశంలో పక్షి ఎగురుతున్న పక్షిని చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసిన, బాబు మాస్టారు పైన పక్షి ఎగురుతుంది, మరి నేను ఎగరగలనా? పక్షి ఎగిరినప్పుడు నువ్వు ఎగరలేవా? నువ్వు ఎగరగలవు, పైలట్ లేకుండా నువ్వు విమానాలు తయారు చేయగలవు. ఆ పిల్లవాడు సైంటిస్ట్ అయ్యాడు. పృథ్వీ, అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్, ప్రహార్ పేరుతోని ఈ దేశంలో ఏమంటే క్షిపణులను తయారు చేశాడు. ప్రపంచంలో 3 దేశాలు 4 దేశాల వరుసలో నా భారతదేశాన్ని నిలిపినటువంటి అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఈ దేశంలో చిన్న పిల్లవాడు బాగా చదువుకున్నాడు, ఇలాగే మన పాఠశాలలో చదువుకున్నాడు. పిల్లలు శ్రద్ధతో చదివించారు, తల్లిదండ్రులు శ్రద్ధతో చదివించారు. ఆ పిల్లవాడు ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఆ రోజున దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. ఆ ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయంలో ఏమంటే 24 మంది ఫారినర్స్, ఆంగ్లేయ సైంటిస్టుల మధ్యలో ఈ పిల్లవాడు కూర్చొని ఉన్నాడు. ఈ పిల్లవాడిని చూసి ఎగతాళి చేశారు, వెక్కిరించారు. ఈ పిల్లవాడిని వెక్కిరించడమే కాదు, ఇతను చేస్తున్న ప్రయోగాల్ని చాలా చులకనగా మాట్లాడారు. మీకు తెలిసిన ఆ పిల్లవాడు మొక్కల్లో ప్రాణం ఉందని కనుక్కున్నాడు. రేడియో తరంగాల గురించి మాట్లాడాడు. రకరకాల పరికరాలను ముందు పెట్టాడు. ఆ పెడుతూ ప్రయోగాలు చేస్తుంటే మిగతా 24 మంది ఫారినర్ సైంటిస్ట్ అంతా లేచి ఆ పిల్లవాడికి చప్పట్లు కొట్టారు. ఆ పిల్లవాడు పేరే సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఒక అమ్మాయి ట్రైన్లో పోతుంటే నలుగురు దుండగులు ఈవిటీజింగ్ చేస్తున్నారు. ఏంటి అమ్మాయిలు ఎందుకు మగపిల్లలు ఈవిటీజింగ్ చేస్తారు? అమ్మాయి అందంగా ఉంటే, అమ్మాయి డ్రెస్ తొడిగితే, అమ్మాయి నడుస్తుంటే అమ్మాయి వైపు ఎందుకు చూస్తారు మగవాళ్ళు? ఆమె శరీరం మీద ఉండేటువంటి నగలు ఎందుకు దోచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు? అమ్మాయిని రక్షించండి అంటే వాడు రక్షించడే. చివరికి ఆ పాపని తోసేస్తే ఆ ట్రైన్ నుంచి కింద పడిపోయింది. ఆ పాప కుడికాలు విరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ పాపను ఎవరు చదివిస్తారు? ఆ పేదరికల్లో ఉన్నటువంటి పాపను ఎవరు ఓదారుస్తారు? ఎవరు అభయం ఇస్తారు? చివరికి ఆ పాప, మీకు తెలిసిన ఆ పాపకి వాళ్ళ అమ్మ ఓదార్చింది, అమ్మ ధైర్యం చెప్పింది, వివేకానందుడి కథ చెప్పింది, శివాజీ కథలు చెప్పింది, వివేకానందుడి కథ చెప్పింది. ఆ పాప పెరుగుతూ ఏమంటే కృత్రిమ కాలు, ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టింది. ఆ పాప నడిచింది, పరిగెత్తింది. ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అరుణిమ సిన్హా పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఎన్ని సినిమాలు అరుణిమ సిన్హా గురించి మాట్లాడతారు? ఎన్ని
సినిమాల్లో ఈ విధంగా ఉండేటువంటి ధైర్యమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతారు. కానీ మన చుట్టూతా మనల్ని చెడగొట్టి అంత రంగాల్ని మనం ఖరాబ్ చేసి మన మనసుని హృదయాన్ని కలుషితం చేసేటువంటి ఇన్ని రకాల దృశ్యాల మధ్యలో, ఆకర్షణ మధ్యలో ఒక స్కూల్ నడిపించడం ఎంత కష్టం, పిల్లల్ని పెంచడం ఎంత కష్టం. అందుకే తల్లిదండ్రులు సంకల్పం తీసుకోవాలి. మీరు అంటుంటారు చూడండి, స్కూల్లోకి వెళ్ళి మా పిల్లల్ని చేర్పించి, సార్ మేము మీ పిల్లవాడిని మీ స్కూల్లో చేర్పిస్తాం సార్, కానీ పాఠాలు ఏం చెప్తారు సార్? మరి ఐఐటి చెప్తారా? అతను ఇంజనీరింగ్ అవ్వడానికి, సివిల్స్ చదవడానికి మీ దగ్గర సిలబస్ చెప్తారా? 4:30 అయిన తర్వాత మళ్ళీ 7:30 దాకా చదివిస్తారా? పలానా కాలేజీలో ఇట్లా చదివిస్తున్నారు, వాడు గొప్పవాడు చైతన్య నుంచి అటు మద్రాసు వేయండు, ముంబై వేయండు, మరి మా పిల్లవాడిని అట్లాగే అన్ని చదివిస్తారా? ఏమేమి ఉంటాయి సార్ సిలబస్ అని ఎవరు అడుగుతారు? తల్లిదండ్రులు వచ్చి స్కూళ్ళని అడుగుతారు. అప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం మిమ్మల్ని అడుగుతుంది. ఏమడుగుతుంది తెలిసిన? ఉదయం 9 గంటలు, అంటే హాస్టల్లో ఉంటే ఉదయం 5 గంటలు, లేకపోతే మామూలు స్కూల్ అయితే ఉదయం 9 గంటలకి నుంచి మొదలుకొని రాత్రి 9 గంటల వరకు మేము సిలబస్ ఉంది, మా కరికులం ఉంది, ఆ పిల్లల్ని ఆ విధంగా చదివిస్తాం అంటూ ఏమంటారు తెలిసిన? మరి మీ ఇంట్లో సిలబస్ ఉందా? పిల్లల్ని పెంచే సిలబస్ ఉందా? పిల్లల నోట్లో దురభ్యాసాలు అలవాటు లేనటువంటి సిలబస్ ఉందా? అమ్మని నాన్నని ప్రేమించే సిలబస్ ఉందా? అబద్ధాలు ఆడకుండా పెంచేటువంటి సిలబస్ ఉందా? టైం వేస్ట్ చేయకుండా పిల్లలతో గడిపేటువంటి సిలబస్ ఉందా? మీరు అర్థం చేసుకోండి, మనము ఎవరి మీద పడుతున్నాం? స్కూళ్ళ మీద పడుతున్నాం. కానీ మా ఇంటిని మేము సవరించుకోకపోతే, మా సీరియల్ని మేము ఆపుకోకపోతే, మేము మా తండ్రి మా భర్త అందరూ తాగుడికి అలవాడేంటండి, అడిక్ట్ అయిపోయిందండి, తాగలేక బతకడండి. అతనంటాడు నా భార్య సీరియల్ లేకుండా బతకదండి, నేను తాగుడికి అడిక్ట్ అయినా నా భార్య సీరియల్కి అడిక్ట్ అయింది అని సమాజం అంతా మన కుటుంబాన్ని చూసి ఎగతాళి చేస్తుంటే, వెక్కిరిస్తుంటే, మీరు చెప్పండి ఈ కుటుంబాన్ని ఎవరు కాపాడతారో? ఓటేసినటువంటి మన ముఖ్యమంత్రి కాపాడుతాడా? ఓటేసినటువంటి మన ప్రధానమంత్రి మీ కుటుంబాల్లోకి వచ్చి సవరిస్తాడా? అంటే ఎవరికి వాళ్ళు మన కుటుంబాన్ని సవరించుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టి, రాజకీయాల గురించి కాదు, ఒక గంట సేపు మా పిల్లవాడికి నేను విద్యాబుద్ధులు నేర్పాలి, మా పిల్లవాడికి పక్షుల గురించి చెప్పాలి, మా పిల్లవాడికి తులసి చెట్టు యొక్క వైశిష్ట్యం చెప్పాలి, మా పిల్లవాడికి ప్రకృతిలో ఉండేటువంటి గొప్పతనం చెప్పాలి, మా పిల్లవాడికి పూజ అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, దేశభక్తి దైవభక్తి గురించి చెప్పాలి, మా పిల్లవాడికి మా తాతని నాన్నమ్మకి ఏ విధంగా సేవ చేయాలో చెప్పాలి, ఇంట్లో ఉండే అత్త మామలకి ఏ విధంగా సేవించాలో చెప్పాలి, ఇంటికి వచ్చినటువంటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలో చెప్పాలి. దానికోసం ప్రతిరోజు అరగంట సమయం తీసుకోలేరా? మన దేశంలో ప్రధానం ఏదో తెలుసునా అండి? ఒక పక్కన పాఠశాల ఇంత కష్టపడుతుంటే, ఈ కష్టాన్ని సరైన పద్ధతిలో ఫలితంగా మార్చుకోవాలంటే ఎవరు తోడ్పడాలి? మన కుటుంబాలు తోడ్పడాలి. అందుకే నేను మీ అందరికీ, ఎవరైతే తల్లిదండ్రులు వచ్చారో, ముఖ్యంగా తల్లులు వచ్చారో, వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నానమ్మా, ఇక నుంచి మా కుటుంబాల్లో మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తాను. నేను నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నా సుఖము, నా ఇష్టము ఇవన్నీ పక్కన పెట్టి మా పిల్లల ఇష్టమే నా ఇష్టము, మా పిల్లల జయమే నా జయము, మా పిల్లల లక్ష్యమే నా లక్ష్యము, మా పిల్లల వికాసమే నా వికాసమని భావించేటువంటి త్యాగమూర్తులైన తల్లులకు నేను వినతి చేస్తున్నట్టున్నానమ్మా. అందుకే ఈ దేశము త్యాగమూర్తులైనటువంటి 32 కోట్ల తల్లులు తండ్రులు కలిగిన దేశం నా భారతదేశం. మిత్రులారా, కాబట్టి ఈ దేశంలో ఇవాళ ఇటువంటి స్థితి ఉంది. ఇది మీకు అమెరికాలో కనిపించదు, మిగతా దేశాల్లో కనిపించదు. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పండి, మొన్న సుమారుగా రేపు 26వ తారీఖు వరకు 40 రోజులు గడుస్తుంది. ఈ 40 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కుంభమేళాకి వెళ్ళొచ్చాం. చేతులు ఎత్తాడు ఎవరైనా? కుంభమేళాకి వెళ్ళొచ్చాం. ఒక్కరు చేతులు ఎత్తారు, దించండి. ఏమండి కుంభమేళా ఎంతమంది వచ్చారండి? 50 కోట్ల మంది వచ్చారు. అది రాజకీయ ఉద్యమం కాదమ్మా, ఎవరు పిలిచి వచ్చింది కాదు. గంగా నది, యమునా నది, సరస్వతి నది, ఈ 3 నదుల సంగమంలో నక్షత్రాల యొక్క గమనం కారణంగా వచ్చినటువంటి అయితే ముహూర్తం ఉందో, ఆ ముహూర్తం కారణంగా 50 కోట్ల మంది ప్రపంచంలో 52 నుంచి 32 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళంతా హిందువులు కాదమ్మా, క్రైస్తవులు వచ్చారు, ముస్లింలు వచ్చారు, రాయబారులు వచ్చారు. సుమారుగా 34 దేశాల రాయబారులు వచ్చారు.
అందరూ గంగా నదిలో మునిగారు. మీకు తెలిసిన ప్రపంచంలో చాలా పొడవైన నది నైలు నది, ప్రపంచంలో విస్తారమైన నది అమెజాన్ నది. కానీ ప్రపంచంలో అమెజాన్ నదిలో ఎవరు మునగరు, పొడవైన నైలు నదిలో ఎవరు మునగరు. ప్రపంచంలో పవిత్రమైనటువంటి నదిలో మునిగే ఒకే ఒక దేశం, అది నా గంగా నది కలిగిన భారతదేశం ప్రపంచంలో. మిత్రులా, ఎందుకోసం ఈ 40 రోజుల పాటు ప్రపంచమంతా అక్కడికి వస్తుంది అంటే ఆ 40 రోజుల్లో 4 ముహూర్తాలు, 5 ముహూర్తాలు, 6 ముహూర్తాల సమయంలో దేవతలు సైతం దేవేంద్రుని యొక్క ఆ యొక్క ఇంద్ర సభలో ఖాళీ అవుతుంది. అందరూ వచ్చి పరోక్ష రూపంలో, అదృశ్య రూపంలో ఈ గంగా నదిలో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసే దేశమమ్మ నా భారతదేశం ప్రపంచంలో. చూసారా, ప్రపంచంలో ఇంత పవిత్రమైన దేశం ఎక్కడుంది ప్రపంచంలో? సాక్షాత్తు భగవంతుడే కిందికి అవతరించి అదృశ్య రూపంలో వచ్చి గంగా స్నానం చేస్తాడే, ఆ విధంగా చివరికి స్వర్గంలో కూడా గంగ లేదమ్మా, గంగ ప్రవహించేది నీ దగ్గరే, నీ భూమి దగ్గరే. యమునా నది ప్రవహించేది నీ దగ్గరనే. ఏమండి, అన్ని సజీవ నదులు ప్రవహించేవి నీ దగ్గరనే. అలాంటి పుణ్య భూమిలో పుట్టి చచ్చిపోయే ముందు ఒక మంచి పని, దేశం కోసం, ధర్మం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం ఆ విధంగా పనిచేస్తూ ఈ దేహాన్ని విస్మరించాలి. అప్పుడు మాత్రమే మన జన్మ సార్థకమవుతుంది సమాజంలో. మీకు తెలిసిన వర్షం పడ్డప్పుడు అంత బురద ఉన్నప్పుడు ఆ బురదలో ఎవరు దొర్లాడతారు? పందులు దొర్లాడతాయి, అవునా కదా? మనం దగ్గరికి వెళ్ళి పంది ఆ పంది అంటే ఏంది? ఏమి లేదు, నువ్వు బయటకు వస్తే లిప్స్టిక్ పూసి, పౌడర్ పూసి, మంచి దుస్తులు తొడిగి పడికి పంపిస్తావు, వస్తుందా? తోకొక్కుతుంది. తోకకున్న గంధం మన మీద పడుతుంది. గంధమా, సుగంధమా, దుర్గంధమా? మీకు అర్థమవుతుందా? పంది లక్షణం అది. పుట్టినప్పటి నుంచి కేవలం తన యొక్క నిశ్చితమైన స్వార్థము తప్ప, తన కోరికలు తప్ప, తన ఇష్టాలు తప్ప సమాజము, ప్రజలు ఎవరు పట్టింపు లేనటువంటి ఒక పశుతుల్యమైన జీవితాలు కాదమ్మా భగవంతుడు మనకి ఇచ్చింది శరీరాన్ని. ఈ శరీరం ఎవరి కోసం ఇచ్చాడు? నా కుటుంబంలో నా పిల్లలు గొప్పవాడు కావడానికి, నా సమాజం గొప్పవాడు కావడానికి, నేను నేర్చుకున్న విద్య ఉన్నతం వికాసం కలగడానికి. అందుకోసం భగవంతుడు ఈ జన్మనిచ్చాడు. ఆ జన్మని సార్థకం చేసుకోవడం కోసమే ఈ దేశంలో ఏం పుట్టింది? జ్ఞానం పుట్టింది, విద్య పుట్టింది. అందుకే విద్యకి ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఆ విద్యకి ప్రాధాన్యత ఇస్తూనే సరస్వతి శిశు మందిరం. స్వామి వివేకానంద ఉపన్యాసం ఇచ్చే ముందు సరస్వతిని గౌరవించాడు. వాల్మీకి రామాయణాన్ని రాసే ముందు సరస్వతిని ప్రార్థన చేశాడు. వ్యాసుడు ఈ దేశంలో మహాభారతాన్ని ఇచ్చే ముందు ఆ యొక్క సరస్వతి ముందు తల వంచాడు. ఈ దేశంలో ఎవరెవరైతే గొప్పవారు ఉన్నారో, కవులు ఉన్నారో, విద్యావంతులు ఉన్నారో అందరూ కూడా నతమస్తకమై ఆ యొక్క సరస్వతీదేవి ప్రార్థన చేశారు. కానీ భగవంతుడి ముందు నతమస్తకమై ఎవరు చేశారో అటువంటి ఉన్నతమైన సంస్కారంతో ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఇక్కడ మనం ప్రార్థన పేరుతో ఆ యొక్క సరస్వతి దేవి ముందర మనం ప్రార్థన చదివి నా యొక్క చదువుకి, నా విద్యకి శ్రీకారం చుట్టేటువంటి ఒక గొప్ప సంస్కారం ఇస్తున్నటువంటి సరస్వతి శిశు మందిరంలో మీ పిల్లల్ని చేర్పించినందుకు, మీరు చేర్పించినందుకు మీ అమ్మలు చేరినందుకు మీరు ధన్యులు, భాగ్యవంతులు, అదృష్టవంతులు. చప్పట్లు కొట్టండి శిశువులు. ఈ స్కూల్లో ఉండి కూడా నకరాలు చేయడం, ఈ స్కూల్లో ఉండే డ్రగ్స్ గంజాయి పేరుతో బయటపడడం, ఇక్కడ ఉండి చిన్నపిల్లల్ని రాగింగ్ చేయడం, మన జూనియర్స్ని ఇబ్బంది పెట్టడం, ఈ స్కూల్లో చదువుతూ కూడా విధవ వేషాలు వేయడం. నేను ఈ పాదం ఉపయోగిస్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నాను? స్కూలే అన్ని రకాల విద్యార్థులు మీ దగ్గర చదువుకోకుండా ఊరికి బజార్లో తిరిగి చెడిపోతుంటాడు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితేనే ఆ వచ్చిన పిల్లవాడు ఇతరులను చెడగొడుతుంటాడు. అటువంటి స్థితిలో ఈ పిల్లవాడిలో నెమ్మదిగా పరివర్తన కోసం కృషి చేస్తున్నటువంటి ఆచార్యులు. చప్పట్లు కొట్టండి ఆచార్యులకి, మాతాజీలకి. ఇది మామూలు విషయం కాదు. పిల్లవాడు చదువు గురించి కాదు. పిల్లవాడిని పంజరంలో బంధించి అప్పచెప్పు అంటే బట్టి కొట్టి చదువుతాడు పిల్లవాడు బట్టి కొట్టి చదవడం కదండి, తన యొక్క బుద్ధితో, మనసుతో, హృదయంతో చదవగలిగి ఆ విధంగా బుద్ధితో ఆలోచించగలిగేటువంటి పిల్లల యొక్క తయారీ, సృజనాత్మక శక్తి నిర్మాణం చేసేటువంటి వేదిక సరస్వతి శిశు మందిర్. ఈ విద్యారణ్య, ఈ ఆవాస విద్యాలయంలో గత 44 సంవత్సరాలుగా ఒక తపస్సు, ఒక సాధన, ఒక అనుష్ఠానం పేరుతో
పిల్లల్ని జాగ్రత్తగా కుటుంబంలో ఉండేటువంటి మీరు ఏ విధంగా అయితే పిల్లల్ని ప్రేమిస్తారో అదే విధమైన ప్రేమతో ఆత్మీయతతో పిల్లల్ని చదివిస్తూ ప్రేమిస్తూ నడిపించేటువంటి ఈ పాఠశాలకి మనందరం ధన్యులమై భాగ్యవంతులమై కృతజ్ఞత చెప్పుకోవాల్సినటువంటి సందర్భం అట్లా 44 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ విద్యా సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మీ పిల్లల్ని మీరు ఇందులో చేర్పించేందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఎవరైతే నేర్చుకుంటున్న విద్యార్థులారో ఆ విద్యార్థులు సైతం మేము ధన్యులమండి, ఇంకొక పాఠశాల మేము చేరలేదు, ఇదే పాఠశాలలో చేరాం, మాకేదో భవిష్యత్తు ఉంది, మా గురించి ముందే ఆలోచించి భగవంతుడు ఈ స్కూల్లో చేర్పించాడు, దానికి అనుగుణంగా మా జీవితాన్ని మలుచుకుంటామని చెప్పేసి సంకల్పం చెప్పుకుంటూ మనం ఇక్కడి నుంచి వెళ్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆడవాళ్ళు మాత్రమే కూర్చున్న తల్లులంతా చేతులు ఎత్తి 2 చేతులు గట్టి చెప్పండి, భారత్ మాతాకి. గట్టి అరిచేటప్పుడు ఏంటే నీకే ఉందా అంటాం, అరిచేటప్పుడు నేను అరవమంటలేదు, గట్టిగా పిలవమంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతా.